Hello children. Linear motion lo laws of motion lo momentum గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక లారీ అండ్ ఒక సైకిల్ ఇవి రెండు సేమ్ స్పీడ్ తో మూవ్ అవుతే ఇఫ్ దట్ టూ ఆర్ యాక్సిడెంట్ టు ద వాల్ దెన్ వాట్ హ్యాపెన్స్, లారీ ఎక్కువ గోడని ఏం చేస్తుంది అన్న డ్యామేజ్ చేస్తుంది దాన్ సైకిల్. ఎందుకంటే సైకిల్ ఈజ్ హ్యావింగ్ లెస్ మాస్, లారీ ఈజ్ హ్యావింగ్ మోర్ మాస్. అందుకని లారీ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎక్కువ స్పీడ్ గురించి మాట్లాడట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ తీసుకున్నట్టయితే స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ స్పీడ్తో వస్తే కూడా మనకి ఏమవుతుంది, డ్యామేజ్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఏంటి, దేనిపైన డిపెండ్స్ అవుతుంది మొమెంటం అనేది, మాస్ అండ్ వెలాసిటీ. సో ద ప్రోడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటం. సో it is denoted by P. So momentum is denoted by P. So P is nothing but the product of or multiplication of M and V. So P is equal to mv. Units is mass kg, velocity kg meter per second. This is the units per momentum.